విక్కీ చైత్రని హాస్పిటల్‌కి చెకప్ కోసం అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ చైత్ర బాధపడటం చూసి, "ఈ విషయంలో నీది ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పు ఉంది చైత్ర" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఇలా మాట్లాడుతున్నారు విక్రమాదిత్య గారు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం, "నువ్వు ఏం చేయడానికి వీలు లేదు. నువ్వు ఈ బిడ్డని ఎలాగైనా బ్రతికించాలి. ఈ బిడ్డ బ్రతికితేనే మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా థ్యాంక్స్ విక్కీ, ఐ లవ్ యూ విక్కీ అని చెప్పేసి అయితే తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్, అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే, విక్కీ నువ్వు నాకు సపోర్ట్‌గా ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుతూ, ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితానికి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర మాత్రం, "నువ్వు విక్కీ, నువ్వు ఉంటే చాలు విక్కీ, నాకు ఇంకేమీ అవసరం లేదు విక్కీ, ఈ బిడ్డను మనిద్దరం ఎలాగైనా పెంచుకుందాం విక్కీ" అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.